బొప్పాయి తోట ఫస్ట్ విడత అంతా కోత వేసాం. సెకండ్ విడత చూడండి, మనం ఎరువులు ఇవ్వగానే మళ్ళీ వేరే కాపు వస్తుంది. చూడండి, ఈ రకంగా మనం బలమైన ఎరువులు ఇచ్చిన వల్ల ప్రతి చెట్టు కూడా మళ్ళీ పూత ఇచ్చి మళ్ళీ పిండి తడుగుతుంది. ఈ పిండికి సరైన ఎరువులు ఇచ్చుకుంటే మనకి చాలా క్రాప్ కూడా మామూలుగా వచ్చేస్తాయి. వర్షాకాలం కాబట్టి నీటి ఎరువు కూడా ఇబ్బంది ఉండదు. మనం వచ్చే బోర్ నుంచి వాటర్ సప్లై అయిపోద్ది. మధ్యలో వర్షాలు పడుతుంటాయి, భూమి అంతా తడుస్తుంది. కొత్తగా వేరు వచ్చి మనకి బాగా బలంగా చెట్టు చూడండి, కొత్త వేరు వస్తుంది. ఇదిగోండి వేరు కనబడుతుంది కదా, తెల్లటి వేరు. కొత్త వేరు, ఆ వేరు ఎప్పుడైతే పడుతుందో ఆటోమేటిక్గా క్రాప్ బాగా తీసుకుంటుంది, బలం ఎక్కువ తీసుకుంటుంది. ఇలా 2 కాయలు ఉన్న దగ్గర ఒక కాయ చెప్తే ఆ కాయ బాగా ఎదుగుదల వస్తుంది. చూడండి, మరి ఈ రకం కాయ తీసాం కదా, ఆ కాయకి సింగిల్ కాయకి బలం ఎక్కువగా ఉండి బాగుంటుంది. మరి ఇదండి, ఈ రకంగా బొప్పాయి తోట పండించాలి. బొప్పాయి తోట నాణ్యత కూడా బాగుండాలంటే మనం చేసే రైతుని పెట్టి, రైతు ఎక్కువగా పెట్టుబడి పెట్టిన వల్ల ఆదాయం కూడా తీసుకోవచ్చు. చాయిల్ కూడా మంచి చాయిల్ తీసుకోవాలి. చూడండి, సెకండ్ క్రాప్. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అని రైతు బిడ్డ.